జరగదు, అసంభవము అనేటువంటి పరిస్థితిలో మనకున్న ఆ అనుభవము, అనుభూతిని బట్టి, దేవునితో ఉన్న అన్యోన్యతను బట్టి మనము దేవుని నుంచి తెలుసుకుంటాం ఏం చేయాలి అని. ఆ విధంగా మనం తెలుసుకొని నడిచినప్పుడు గొప్ప అద్భుతాన్ని అనుభవిస్తాం. సో బానిసని తీసుకెళ్ళి వెంటనే దేవుడు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని ఇస్తే ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఎవరికో అమ్ముకుంటారు వారిని, వారు మళ్ళీ బానిసలు అవుతారు. సో బానిస మనస్తత్వాన్ని తీసేసి రాజ్యం ఏలే మనస్తత్వం లోకి రావాలంటే ఒక తర్బీదు కావాలి. ఈ తర్బీదు ఏంటి? ఈ విల్డర్నెస్ అంటే ఈ అరణ్య ప్రాంతం. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? కష్టాల్ని కలగనిస్తున్నాడు. ఎందుకు కలగనిస్తున్నాడు? ఆ కష్టములో నువ్వు ఏమి చేయాలి, ఏ విధంగా నువ్వు ముందుకు కొనసాగాలి నేర్చుకోవాలి. సముద్రం ఇచ్చాడు, ఏమన్నారు? బానిసలు. ఎందుకు? బానిస మనస్తత్వం ఎప్పుడు ఉంటుంది, ఏముంటుంది తెలుసా? ఎవడు నాకు సాయం చేస్తాడు, ఎవడు అప్పిస్తాడు, ఎవడు సాయం పడతాడు, ఎవడు ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ పాలిటిషియన్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా. కానీ దేవా ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని ఆలోచించేవారు చాలా తక్కువ. హల్లెలూయా. నేను చెప్పేది కరెక్టేనా? అందుకేమన్నారు, ఇక్కడ చంపడానికి తెచ్చావా ఇక్కడికి? అక్కడ సమాధులు లేవని మర్చిపోయావా? ఇక్కడ మమ్మల్ని ఈ యొక్క ఎడారిలో పూడ్చి చేయడానికి తెచ్చావా? మీకు చెప్పాం కదా వద్దని. ఈ రాజ్యం ఏంటి, ఈ పాలేంటి, ఈ ప్రదేశం ఏంటి? అక్కడ బాగానే ఉండింది కదండి. ఎందుకు? బానిసలకి బానిసత్వమే ఇష్టం. ఎందుకు? బాధ్యత. బానిస యొక్క తలంపులు ఎలా ఉంటుంది? బానిసకి రాజుకి తేడా ఏంటి తెలుసండి? బాధ్యత. బానిస ఎప్పుడూ బాధ్యత వహించడు. ఏదైనా చెడు జరిగితే వాడి వలన, మా మామగారి గురించి, మా తల్లిదండ్రులు ఇలా చేశారు, మా సహోదరులు ఇలా చేశారు, ఈ గవర్నమెంట్ ఇట్లాంటిది, అందరినీ బ్లేమ్ చేస్తాడు, నిందిస్తాడు. కానీ తన్ను తాను నిందించుకోడు. రాజు ఏం చేస్తాడు తెలుసండి? ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇదంతా? నాదే బాధ్యత కాబట్టి నేను ఏమి చేయాలి అని ఆలోచిస్తాడు. చూసారా? మన జీవితంలో మనం ఎందుకు ముందుకు కొనసాగటం లేదంటే అందరినీ బ్లేమ్ చేస్తున్నాం, కానీ బ్లేమ్ మనం తీసుకోవడం. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది గ్రహించటం లేదు మీరు. మళ్ళీ ఎప్పుడు ఇంక్రిమెంట్ ఇస్తారండి, డిఏ ఎప్పుడు పెరుగుతుంది ఎదురు చూస్తూ ఉండి. డిఏ పెరిగే లోపల గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు, డిఏ పెరిగే లోపల ఏమవుతుందండి? ప్రైజులన్నీ పెరిగిపోయి ఉంటాయి. అక్కడ మీ డిఏకి వాల్యూయే లేదు. ఏం చూస్తున్నా? డిఏ డిఏ డిఏ. దేవుడు ఏమయ్యాడు? డిఏ కావాలా మీకు? డిఏ పెరిగినా పెరగకపోయినా మాకు లోటు ఉండదండి. అది ఎందుకు? ఆ పరిస్థితిలో ఏమనుకున్నారు? దేవుడు మమ్మల్ని చంపుతాడు అనుకున్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? కదలడు, మెదలడు. ఎందుకు? ఆయనకి తెలుసు ఈ పరీక్ష ద్వారా వెళ్తేనే మనం నెగ్గగలము. ఏం చేస్తాడు దేవుడు ఈ పరిస్థితిలో మోషేకు కూడా తెలియదు. కానీ దేవుడు దేనికి సిద్ధపడ్డాడు? సముద్రాన్నే చీల్చడానికి విభజించి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సృష్టించి, మనిషి ఎన్నడూ విననటువంటిది, కననటువంటిది, తెలియనటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని చేసి వారిని విడిపించాడు. హల్లెలూయా. కానీ గమనించండి, వీటన్నిటిలో కూడా ఆయన తోడై ఉండి వారికి సహాయపడుతూనే ఉన్నాడు, వారికి కావాల్సినవి అనుగ్రహిస్తున్నాడు. అవునా అండి? చూసారా? కష్టంలోంచి మనల్ని నడిపిస్తాడు, కానీ ఆ కష్టంలో ఆయన మనకు తోడై ఉంటాడు. అది ఎందుకు నడిపిస్తున్నాడు? ఆ కష్టములో మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవించగలడు అని తెలియపరచడం. వారు ఆ అనుభవంలోకి రావాలి. ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా నా దేవుడు నాకు తోడై ఉంటే నాకు లేముండదు, లోటు ఉండదు. ఈ సత్యాన్ని వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని చెప్పే దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అంటే కష్టాలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినా అటువంటి సమయంలో ఆయనతో సజీవమైనటువంటి సన్నిహిత సంబంధంలో నడిచినట్టయితే జరగదు, అసంభవము అనేటువంటి పరిస్థితిలో మనకున్న ఆ అనుభవము, అనుభూతిని బట్టి, దేవునితో ఉన్న అన్యోన్యతను బట్టి మనము దేవుని నుంచి తెలుసుకుంటాం ఏం చేయాలి అని. ఆ విధంగా మనం తెలుసుకుని నడిచినప్పుడు గొప్ప అద్భుతాన్ని అనుభవిస్తాం. ఇది అద్భుతం కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనం నేర్చుకునేది, దేవునికి స్తోత్రం, అద్భుతం. కానీ నేర్చుకునే సత్యం ఏంటంటే
అది ఏ అద్భుతమైనా ఆయనకి నాకున్న సంబంధాన్ని బట్టి నేను ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉన్నాను కాబట్టి జయించగలుగుతున్నాను. ఇది నేర్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను నిందించుకోకు, నిన్ను నువ్వు ప్రశ్నించుకోకు, దేవుణ్ణి ప్రశ్నించకు. కానీ ఒకటి గమనించు, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు ఖచ్చితంగా నన్ను విమోచించే దేవుడు నా దేవుడు. నా దేవుడిని విమోచనకర్త, నా దేవుడు రక్షణకర్త, నా దేవుడు నాకు అన్ని సదుపాయాలు అనుగ్రహిస్తాడు. కష్టంలో ఉండొచ్చు, అసలు రేపు ఎలా గడుస్తుందో నాకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎవరు నమ్ముతున్నావు? ఒక పుస్తకాన్ని కాదు, బైబిల్ అనే పుస్తకాన్ని కాదు, ఒక వ్యక్తిని. బైబిల్ని ఎందుకు నమ్ముతున్నావు? ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు దాంట్లో ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ కాదండి మనం తెలుసుకోవాల్సింది, బైబిల్ని రచించిన రచయితని మనం తెలుసుకోవాలి. నీ నమ్మకము, ఒక వ్యక్తి పైన నీ నమ్మకము, నీ విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఆ వ్యక్తిని ఎరిగిన కొలది. ఆ వ్యక్తిని నువ్వు ఎంత లోతుగా తెలుసుకుంటావో అంత బలముగా నీ విశ్వాసం పెరుగుతుంది. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. నువ్వు ఎంత తక్కువ తెలుసుకుంటావో అంత తక్కువ నన్ను నమ్ముతావు. కానీ మనం అందరం మతపరంగా నమ్ముతున్నా నేను మెంటల్గా ఎక్సర్సైజ్ చేస్తుంటాం. ఎంత నువ్వు నమ్ముతున్నా అన్న హృదయంలో నీకు ప్రశ్నే ఉంటుంది. చేస్తాడో చేయడో, నమ్ముతున్నాను ప్రభా, లోపల చేస్తాడో చేయడో. చూసారా, ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకోలేదు. నాకు విమోచన కలుగుతుంది అనే నమ్మకము నీ మనసులో రాదు, నీ హృదయంలో వస్తుంది. నాకు స్వస్థత కలిగిస్తాడు దేవుడు అనే ఆ నమ్మకము నీ హృదయంలో వస్తుంది, నీ మనసులో కాదు. ఫస్ట్ అర్థమైన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టే వాక్యం చదవాలి, కాబట్టే వాక్యం వినాలి, కాబట్టే ప్రార్థన చేయాలి. వీటన్నిటి ద్వారా ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మెప్పించటం లేదు. మన ప్రార్థనని బట్టి దేవుణ్ణి మెప్పించడానికి ప్రార్థన చేయం. వాక్యము దేవుణ్ణి మెప్పించడానికి చదవం. దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి తెలుసుకోవాలని ఉపవాసం చేస్తాం, దేవుణ్ణి తెలుసుకోవాలని వాక్యం చదువుతాం. హల్లెలూయా. ఈ రకమైనటువంటి అప్రోచ్ ఉన్నట్టయితే నీ జీవితము సంపూర్ణంగా మారుతుంది. ఎందుకు? దీని వలన నీకు దేవునికి ఎంతో అన్యోన్యత కలుగుతుంది. అప్పుడు ఏ సమస్య వచ్చినా మోషేలాగా ఏమీ తొనకవు బెనకవు. హల్లెలూయా. నా దేవుడు నాకు తెలుసు, నన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అందరము చదువుతాం ఆ వాక్యం, కానీ ప్రశ్న వచ్చేటప్పుడు సడలిపోతుంటాం. ఎందుకు? వాక్యం ఉంది, చదువుతాము, పలుకుతాము, కానీ సడలిపోతుంటాం. ఎందుకు? మనకి ఆ నిర్ధారణ లేదు, ఆ యొక్క అవగాహన లేదు. ఎందుకు? వ్యక్తి తెలియదు మనకి సరిగ్గా, అంత లోతుగా అనుభవం లేదు ఆ వ్యక్తితో. ఆ వ్యక్తే దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి జనులారా వినండి, ఎడారిలో వెళ్ళారు. ఏం చేశాడు దేవుడు? నీరు లేని ప్రదేశాన్ని తీసుకెళ్ళాడు. అరే, ఆయన ఉంటే నాకు లేముండదు కదా, మరి నీరెందుకు లేవు? ఎందుకు? నీరు లేని పరిస్థితి ద్వారా తీసుకెళ్ళి ఏం చూపిస్తున్నాడు? నేనే నీటికి ఆధారము అని. నేను కావాలి నీకు. సెలయేరు కాదు, లేకపోతే ఒక రివర్, ఒక నది కాదు, నీకు కావాల్సింది నేను. కానీ ప్రభా ఇక్కడ ఏమీ లేదు, ఎడారులు బండలు ఉన్నాయి, చాలు, నేనుంటే నీకు చాలు. అప్పుడు మోషేతో అన్నాడు, వెళ్ళి ఆ బండని తాకమన్నాడు. బండలోంచి నీరు వచ్చింది. హల్లెలూయా. జనులారా వినండి, మీకు కావాల్సింది ఉద్యోగం కాదు, మీకు కావాల్సింది డబ్బు కాదు, మీకు కావాల్సింది ఇల్లు కాదు, మీకు కావాల్సి అవన్నీ అవసరాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మీకు కావాల్సింది దేవుడు. దేవునితో ఆ సన్నిహిత సంబంధంలోకి వచ్చినట్టయితే నీవు ఆ పరిస్థితిలో, అసంభవం అనే పరిస్థితిలో ఒక వాక్కు మాట్లాడతాడు దేవుడు. అది చేసినట్టయితే సమృద్ధిని అనుభవిస్తావు, సమస్యకు పరిష్కారం వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి మన అన్వేషణ ఏముండాలంటే ఇల్లు, ఉద్యోగము, భార్య, భర్త, కుటుంబము, బిడ్డలు కాదు. అవన్నీ షాల్ బి యాడెడ్ టు యూ, మనకు అనుగ్రహించబడదు. ఏది అన్వేషించాలి? దేనిని తృష్ణతో మనం వెంటాడాలి? ఆయన ప్రసన్నత, ఆయనతో కావలసిన అన్యోన్య జీవితముని వెంటాడాలి. దేవా, నిన్ను నీవు నాకు బయలుపరుచుకో, నాకు తెలియాలి ప్రభా. పౌలు గారు అనేక అనుభవాలు పొందాడు దేవునిలో, మరి పరలోకానికి కూడా వెళ్ళిన అనుభవం ఉంది. అయినా ఆయన ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తాడు, నాకు కావాల్సింది ఆల్ ఐ వాంట్ టు నో ఈజ్ టు నో హిమ్ అంటాడు.
ఆయన ఎరగడమే కావాలి. ఆయన ఉద్దేశము, ఆయన ధ్యాస, ఆయన తృష్ణ అన్నీ ఏముంది, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ హృదయం నీలో ఉందో, ఆ మనస్తత్వం ఉందో, నువ్వు సమయం కేటాయిస్తావు, దాన్ని వెంబడిస్తావు. అప్పుడు దేవుడు తను బయలుపరుచుకుంటాడు. నువ్వు ఏ రకమైన ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగంలో నేను ఉత్తీర్ణుడిగా చేస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆ సమస్యకు నీకు పరిష్కారం ఇస్తాడు. నీకు ఇచ్చే జ్ఞానము ఇతరులు చూసి విభ్రాంతి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇది చాలా ప్రాముఖ్యం. ఏం చేశాడు? ఎడారిలో తీసుకెళ్ళి తింటా ఉన్నారు, తినడానికి ఏమీ లేదు. ఏం చేశాడు? మాట వలన, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వలన వచ్చే ప్రతి మాటను బట్టి జీవించు. ఏం చేశాడు దేవుడు? మాట మాట్లాడు. ప్రతిరోజు పరలోకం నుంచి మన్నా పడుతుంది. హల్లెలూయా, ఆమేన్. మనకు పరలోకం నుంచి పడక్కర్లేదు. ఫ్రిడ్జ్ ఇప్పగానే నిన్న వాడేసాం కదండి పాలంటే మళ్ళీ పాలు ఫుల్గా ఉంటుంది. బియ్యం బ్యాగ్ ఉంటుంది, వాడుతూ ఉంటావు, వాడుతున్నా కొలిది వస్తూనే ఉంటాయి. ఏ రకంగా చేస్తాడో నాకు తెలియదు దేవుడు, కానీ చేస్తాడు. అది మర్చిపోకూడదు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని దేవుని యందు బలపరచుకోండి. ఆయన్ని తెలుసుకోండి. ఆయనను మీరు గ్రహించినట్టయితే, మీ నడక ఆయనతో సరిగ్గా ఉన్నట్టయితే, మీ యొక్క ఆశలు తీర్చబడ్డమే కాకుండా తాను మరి అద్భుతాల ద్వారా బయలుపరుచుకుంటాడు. కాబట్టి ఎటువంటి సమస్యలు మీరు ఉన్నా కూడా గమనించండి, భయపడాల్సిన అవసరం లేదు. తొనకనక్కర్లే, బెనకనక్కర్లే. దేవుడు మనల్ని దీవిస్తాడు, నడిపిస్తాడు. ఆమేన్. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు విశ్వాసంలో బలపడ్డారని, దీవించబడ్డారని నమ్ముతున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మీకు ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి సాతాను శోధన ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అస్వస్థత ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, వాటన్నిటి నుంచి కూడా మీకు విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. అది నేను నమ్ముతున్నాను. మీరు అది అనుభవించగలరు. విశ్వసించినట్టయితే సమస్తము మీరు పొందగలరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీకు అనారోగ్యం ఉన్నట్టయితే ఒక చెయ్యి మీరు ఆ టీవీ మీదో ఫోన్ మీద పెట్టండి. ఒక చెయ్యి మీ యొక్క శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేపెట్టండి. పెట్టలేనటువంటి స్థలం అయితే తల మీద పెట్టుకుంది. ఇప్పుడు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ఇల్లు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు కలుగును. మీకే మహిమ దేవా. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. మీ గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే అనారోగ్యముతో సతమవుతున్నారో, ఎవరైతే బంధించబడి ఉన్నారో, వారందరికీ విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. అది శారీరక అస్వస్థత అయితే ప్రభా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది స్కిన్ ప్రాబ్లం అయినా, అది లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయినా ప్రభా, అది లివర్ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ వైరస్ అయినా, ఏ జ్వరమైనా, ప్రతి దానిని యేసు నామములో ఖండిస్తున్నాం ప్రభా. ప్రతి దాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. యేసు నామములో వారికి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. ప్రభా, వారికి స్వస్థత అనుగ్రహించిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్షణమే ప్రభా అద్భుతము జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ క్షణమే మీ శక్తి వారిలోంచి పారుతుందని నమ్ముతున్నాను ప్రభా. మీరు వారికి విడుదల కలిగినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మహిమ కలుగును కాక. అంతేకాక ప్రభా, ఏ విధమైనటువంటి సాతాను ఇబ్బంది ఉన్నా, సాతాను బంధకమున వారి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. వారి ప్రతి విధమైన సాతాను శక్తిని యేసు నామములో లయపరుస్తూ వారికి విడుదల పలుకుతున్నాను ప్రభా. యేసు నామములో. హల్లెలూయా దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆర్థిక సమస్యలు ఉన్నట్టయితే వారికి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. నడిపించండి, వారికి విడుదల కలిగించండి, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సమస్య నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, మరి సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి, మనం ప్రార్థన చేశాం. మీరు ప్రార్థన చేసి ఏది అడిగినా పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నా లేకపోయినా పొంది ఉన్నామనే నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు దేవుని స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.